అందరికీ స్వాగతం. ఈరోజు మనమందరం కలిసి ఏ పని మొదలుపెట్టినా సరే ముందుగా పూజించే వినాయకుడి గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. అసలు వినాయకుడిని ప్రథమ పూజ్యుడు అని ఎందుకంటారు? ఆయన వెనుకున్న కథలేంటి? రండి ఈ ప్రయాణంలో తెలుసుకుందాం. ఓకే, మన ప్రయాణం ఎలా సాగబోతుందో ఒకసారి చూద్దాం. ముందుగా వినాయకుడు అంటే ఎవరు అని పరిచయం చేసుకుందాం. తర్వాత ఆయన రూపం వెనకున్న ఫిలాసఫీ ఏంటో తెలుసుకుని ఆయన పుట్టుక, ఆధిపత్యం లాంటి కొన్ని ముఖ్యమైన కథల్లోకి వెళ్దాం. అక్కడ నుంచి పూజలు, పండుగల గురించి మాట్లాడుకుని చివరిగా ఆయన ప్రాముఖ్యత ఏంటో చర్చిద్దాం. సో లెట్స్ స్టార్ట్. రైట్, మొదటి భాగం వినాయకుడి పరిచయం. మనం ఏ శుభకార్యం మొదలుపెట్టినా, ఏ పూజ చేసినా మొట్టమొదట ఎవర్ని తలుచుకుంటాం? వినాయకుణ్ణే. అందుకే కదా ఆయన్నే ప్రథమ పూజుడు అని పిలుస్తాం. ఇంతలా అందరూ ఆరాధించడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. వినాయకుడికి ఉన్న ఎన్నో పేర్లల్లో చాలా ముఖ్యమైనది విఘ్నేశ్వరుడు. అంటే విఘ్నాలకు, అంటే అడ్డంకులకు అధిపతి అన్నమాట. మనం చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసేది ఆయనే అని ఒక ప్రగాఢమైన నమ్మకం. అంతమాత్రమే కాదండోయ్, ఆయన కళలకు, సైన్స్కు, అన్నింటికీ మించి మన తెలివితేటలకు, జ్ఞానానికి అధిపతి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, వినాయకుడిని కేవలం భారతదేశంలోనే కాదు, మన పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, అలాగే ఆగ్నేయాసియాలోని థాయిలాండ్, బాలి లాంటి చోట్ల కూడా ఎంతో భక్తితో పూజిస్తారు. ఇంకొక అద్భుతమైన విషయమేంటంటే, ఈ ఆరాధన హిందూ మతానికే పరిమితం కాలేదు, జైన, బౌద్ధ మతాల్లో కూడా విస్తరించింది. చూసారా ఆయన ప్రభావం ఎంత గొప్పదో? సరే, ఇప్పుడు వినాయకుడి స్వరూపం గురించి మాట్లాడుకుందాం. ఆయన రూపాన్ని చూడగానే మనకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది కదా. ఆ రూపంలోని ప్రతి భాగానికి వెనుక ఒక లోతైన తాత్విక అర్థం దాగి ఉంది. దాన్ని మనం ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మొదటగా ఏనుగు తల. ఇది దేనికి చిహ్నం? అపారమైన జ్ఞానానికి. పెద్ద చెవులేంటంటే అన్నీ శ్రద్ధగా వినాలని సూచిస్తాయి. పొడవాటి తొండం మంచి చెడుల మధ్య విచక్షణ చూపాలనే దానికి ప్రతీక. అందుకే ఆయన తల జ్ఞానానికి, యోగ సాధనకు సంకేతం. ఇక ఆయన విరిగిన దంతం చూడండి. ఇది త్యాగానికి, విజ్ఞానానికి గొప్ప సంకేతం. మనకు తెలిసిన కదే కదా, మహాభారతాన్ని రాయడానికి వ్యాసమహర్షికి ఘంటమవసరమైనప్పుడు వినాయకుడు ఏమాత్రం ఆలోచించకుండా తన దంతాన్నే విరిచి ఇచ్చాడు. అంటే జ్ఞానం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలన్నమాట. వినాయకుడిని లంబోదరుడు అని కూడా అంటారు. అంటే పెద్ద బొజ్జకలవాడు అని. దీని వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటంటే, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన మొత్తం విశ్వం, సకల జగత్తు ఆయన ఉదరంలోనే ఇమిడి ఉన్నాయని అర్థం. ఎంత గొప్ప భావన కదా. మరి వాహనం మాటేంటి? అంత పెద్ద దేవుడికి ఇంత చిన్న ఎలుక వాహనమా అనిపిస్తోంది గదా. ఇక్కడే ఉంది అసలు విషయం. ఎలుక అనేది మన మనస్సులో ఉండే చిన్న చిన్న కోరికలకు, అహంకారానికి ప్రతీక. అంతటి జ్ఞానస్వరూపుడైన వినాయకుడు ఆ చిన్న కోరికలను కూడా అదుపులో ఉంచుకుని నడిపిస్తాడు అని దీని అర్థం. రైట్, ఆయన స్వరూపం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వినాయకుడిని మనకు తెలిసిన దేవుడిగా తీర్చిదిద్దిన కొన్ని అద్భుతమైన కథల గురించి చూద్దాం. ముఖ్యంగా ఆయన పుట్టుక, గణాధిపత్యం ఎలా సాధించాడు అనేవి. వినాయకుడి జననం చాలా నాటకీయంగా జరిగింది. ఒకసారి పార్వతీదేవి స్నానానికి వెళ్తూ నలుగుపిండితో ఒక బాలుడిని చేసి ప్రాణం పోసి ఎవర్నీ లోపలికి రానివ్వద్దని చెప్పింది. ఆ సమయంలో శివుడు అక్కడికి రాగా ఆ బాలుడు అడ్డుకున్నాడు. తననే అడ్డుకుంటావా అని కోపంతో శివుడు ఆ బాలుడి తలని ఖండించాడు. పార్వతీదేవి బాధచూసి చలించిపోయిన శివుడు ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రిస్తున్న ఒక ఏనుగు తలని తెప్పించి ఆ బాలుడికి అతికించి తిరిగి ప్రాణం పోశాడు. అలా ఆ బాలుడు గజాననుడు అయ్యాడు. ఇక గణాధిపత్యం కోసం జరిగిన పోటీ కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వినాయకుడికి ఆయన సోదరుడైన కుమారస్వామికి మధ్య పోటీ పెట్టారు. ఎవరైతే ముల్లోకాలను ముందుగా చుట్టివస్తారో వాళ్లే గణాధిపతి అని. కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం మీద బయల్దేరాడు. కాని వినాయకుడేం చేశాడో తెలుసా? తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి నాకు మీరే ముల్లోకాలు అని చెప్పాడు. ఆ తెలివికి, వినయానికి మెచ్చి ఆయననే గణాధిపతిగా ప్రకటించారు. సో అలాంటి గొప్ప కథలున్న వినాయకుడిని భక్తులు ఎలా ఆరాధిస్తారు? ఆయన కోసం చేసే పండుగలేంటి? వాటి గురించి ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం వినాయకుడిని ఒకే రూపంలో చూస్తాం. కాని మీకు తెలుసా, పురాణాల ప్రకారం గణపతికి 1 కాదు, 2 కాదు, ఏకంగా 32 రూపాలున్నాయని చెబుతారు.
ప్రతి రూపానికి ఒక ప్రత్యేకత, ఒక శక్తి ఉన్నాయి. ఇన్ని రూపాలెందుకు అంటే, భక్తులు వేర్వేరు కోరికలతో ఆయన్ని కొలుస్తారు గదా. ఉదాహరణకి, పసిపిల్లవాడి రూపంలో ఉండే బాలగణపతి ఆనందాన్నిస్తాడు, యోధుడులా ఉండే వీరగణపతి ధైర్యాన్నిస్తాడు. అలాగే సంపద కోసం లక్ష్మీగణపతిని, గొప్ప విజయాల కోసం మహాగణపతిని పూజిస్తారు. ఇలా ఒక్కో రూపానిది ఒక్కో ప్రత్యేకతనమాట. ఇక వినాయకుడికి అంకితం చేసిన పండుగల్లో ముఖ్యమైనది మనందరికీ తెలిసిందే వినాయక చవితి. భాద్రపద మాసంలో వచ్చే ఈ పండుగని 10 రోజులపాటు దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. చివరి రోజున విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. సరే, ఇప్పటిదాకా ఆయన రూపం, కథలు, పూజల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఆధ్యాత్మికంగా వినాయకుడికి ఎందుకంత ప్రాముఖ్యత ఉందో ఒక్కసారి చూద్దాం. ఇది చాలా లోతైన విషయం. ఓం అనేది సృష్టికి మూలమైన ప్రణవనాదం. వినాయకుడి స్వరూపం దేవనాగరి లిపిలో రాసే ఓంకారాన్ని పోలి ఉంటుంది. అందుకే ఆయన్ని సాక్షాత్తు ఆ ఓంకార స్వరూపంగానే భావిస్తారు. వినాయకుడంటే కేవలం ఒక దేవుడు కాదు, ఆయనే సృష్టికి మూలమని దీని అర్థం. మొత్తం ఈ వివరణను ముగించే ముందు ఒక ప్రశ్న. వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడు, ఆయన జ్ఞానానికి అధిపతి అంటున్నాం. అంతిమంగా మన జీవితాల్లో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి జ్ఞానం అనేది ఎలా సహాయపడుతుంది? వినాయకుని తత్వం మనకు నేర్పే అసలైన పాఠం ఇదేనేమో. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.